నువ్వే మా ఇంటికి మాడక కట్టినావు లాస్ట్ టైం, ఇయర్ కూడా కడుతున్నావు. ఇంకా నీ ఇష్టం. ఏమైనా అయితే మేమే మొత్తం మొత్తం రెడీ చేసుకొని కూర్చున్నాం అనమాట. సో దీనికి కంకణాలు కట్టేసి బొట్టు పెట్టేసి మేక్ ద పికిల్. అరే కొద్దిగా ఉప్పు కొన్ని వాటర్ తెచ్చి అంతే కదా. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ అయితే మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకొని పార్టీ వీడియో చూడకపోతే చూసేయండి. సో ఇప్పటివరకు మనం చాలా వ్లాగ్ చేసేసినాం అనమాట. సో మిడిల్లో ఇంట్రో ఇస్తున్నాం ఎందుకంటే ఇప్పుడే కొంచెం టైం దొరికింది కాబట్టి. సో ఇంకా కొంచెమే పని ఉంది. సో పని హడావిడి ఎలా ఉంది అదంతా మీరైతే కంటిన్యూ వచ్చేయండి. సో ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ అన్ని కావాల్సినవి తీసుకున్నాడానికి వెళ్ళినా అనమాట. మమ్మీ ఉండే ముందు రోజు అమావాస్య ఏం తెచ్చుకోవద్దు, అన్ని నెక్స్ట్ డే మార్నింగే తెచ్చుకోవాలి అని అంటే ఓకే అని చెప్పి మార్నింగే ఎల్లుండి అన్ని తెచ్చుకోవాలి కిచెన్. సో ప్రొసీజర్ అంతా నడుస్తుంది. అయినా లైటింగ్ కొంచెం తక్కువ ఉంది. సంభవ్ ఈరోజు మొత్తం కొంచెం బ్లూమీగా ఉందన్నమాట వెదర్. సో యా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో ప్రాసెస్ చేయండి. సో మోర్ కైండ్ ఆఫ్ వ్లాగ్ చేస్తాం అనుకుంటున్నా. సో చూద్దాం. ఆల్రెడీ చింతపండు నానబెట్టేసిన. సో రోజు వరలక్ష్మి కూడా అయిపోయింది అనమాట. సో మనం ఇది నాకు అస్సలు రాదు చేయడానికి, బట్ స్టిల్ ఐ వాంట్ ట్రై డూయింగ్ సేమియా పాయసం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నాకైతే అస్సలు చేయడానికి రాదనమాట. ఎన్నిసార్లు వేసినా ఫ్లాప్ అయింది, బట్ ఈసారి చాలా చాలా బాగా వచ్చింది అనమాట. ఐ వాజ్ రియలీ హ్యాపీ. మంచిగా వచ్చినాను. నాకు ఎట్లయినా రాదని చెప్పి చాలా కొంచెమే తీసుకొని వచ్చినాను నేను. ఎట్లా అవుతుంది అని చెప్పి ఫుడ్ మొత్తం ప్రిపేర్ అయినాక చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ మోర్ ఫుడ్ బ్లాగింగ్ నౌ. సో నాకు వచ్చిన సింపుల్ 3 ప్రసాదాలు చేసేద్దాము అని అనుకున్నా. దట్ ఈస్ పాయసం, పులిహోర అండ్ ఆల్సో వడరు. సో పాయసం కూడా అంత మంచిగా ఏం రాదు, బట్ స్టిల్ ట్రై చేసిన అనమాట. బాగా వచ్చింది సార్ అయితే. సో ఇంకా వెజిటేబుల్స్ కొన్ని అయిపోతే స్టాక్ అవుట్ అయిపోతే తెచ్చుకున్నాం అనమాట. సో ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ దేవుడి దగ్గర అన్ని క్లీన్ చేసేసుకోవాలి కదా. సో సైమల్టేనియస్ గా వర్క్ కూడా నడుస్తుంది. సో నేను కిచెన్ డీల్ చేస్తుంటే హీ వాస్ డీలింగ్ విత్ క్లీనింగ్ అండ్ ఆల్. సో ఇంకా ఇక్కడ వరకు పని అయిపోతే ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. ఇంకా అన్ని ఉగాది పచ్చడికి రెడీ చేసేసుకొని అవన్నీ కలుపుకుంటే ఇంకా ఆల్మోస్ట్ ఫెస్టివల్ అంతా అయిపోయినట్టే అనమాట. సో ఉగాది పచ్చడి అయితే చాలా చాలా బాగా వచ్చింది. మీ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. అందుకే కొంచెం ఫాస్ట్గా చేస్తుండే ఈసారి పండగ అంతా. ఇదే తగ్గచ్చు హ్యాపీ ఉగాది. ఇంకా పండగ హడావిడాలు నడుస్తుంటే మిడిల్లో కుప్పి వచ్చింది అనమాట. సో అందుకే కుప్పితో పులిహోర కల్పిస్తున్నాము. సో ఇక్కడతో పని అంతా అయిపోయిన ఉండే ఆల్మోస్ట్. ఇంకా జస్ట్ ఉగాది పచ్చడి చేయడం ఒక్కటే. మార్నింగ్ నుంచి చాలా కష్టపడ్డ తర్వాత అంతా పని అయిపోయింది. సో పచ్చడి ఒకటి చేయాలి, దానికోసం మ్యాంగో పీసెస్ కట్ చేయాలి అనమాట. అన్ని చేసాం కానీ సో అదొక్కటి చేయాలి. వీఆర్ లైక్ రెడీ విత్ ఆల్ ద థింగ్స్. అండ్ బిఫోర్ 10 ఈసారి పూజ అయితే అయిపోతుంది అనమాట. ఎవ్రీథింగ్ ఈస్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్. లైక్ కానీ 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 చెప్పించింది ఫాస్ట్. సో యా విష్ యూ ఆల్ హ్యాపీ ఉగాది. విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఉగాది. సో ఇప్పుడే మొత్తం కుకింగ్ అంతా అయిపోయింది. టచ్ చాలా తొందరగా అయిందనమాట. సో ఇంకా పూజ చేసేసి అండ్ నేనే ఈసారి ఉగాది పచ్చడి వేస్తున్నాం మళ్ళీ. అన్లైక్ ద లాస్ట్ బ్లాగ్ ఎవరైనా చూస్తుంటే తెలుసుంటుంది. అది లాస్ట్ ఇయర్స్ బ్లాగ్. సో ఈరోజు కూడా మనమే ఇస్తున్నాం అనమాట. సో ప్రొసీజర్ అంతా నేను ఇప్పుడు కూడా షూట్ చేస్తా. సో ఎలా వచ్చింది ఏంది అని చెప్పేసి మొత్తం రెడీ చేసుకొని కూర్చున్నాం అనమాట. సో దీనికి కంకణాలు కట్టేసి బొట్టు పెట్టేసి మేక్ ద పికిల్. దేవుడి దీపం పెట్టకుండా ముందు దే ఆర్ లైక్ కొన్ని ఫార్మాలిటీస్ కదా. సో ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి ఆబ్వియస్లీ మామిడి తోరణాలు కట్టేస్తున్నాం అనమాట. అండ్ యాక్చువల్లీ పూలు కూడా తెచ్చుండే, బట్ అవి ఇంకా రాలే. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే. సో అన్నీ ఉండే తీసుకురావడానికి. సో అప్పటి వరకు ఇవన్నీ పనులు చేసేస్తున్నాము. అండ్ వడల పిండి కొంచెం లూజ్ అయిందనమాట. సో స్టిక్కీగా రాలేదు. సో ఇంకా వడలు ప్రాపర్గా రావట్లేదు అని చెప్పి బోనాలా వేసేసినాం అనమాట. సో దేవుడికి వేసి ఒక 2-3 వడాస్ మాత్రం మంచిగా ట్రై చేసినాము కష్టపడి. అండ్ దాని తర్వాత మేము తినడానికి కాబట్టి ఇంకా
ఆనియన్ యాడ్ చేసుకొని వేసేసుకున్నాం అనమాట. ఇంకా మన వర్క్ అయిపోయింది కాబట్టి అందరిని ఇరిటేట్ చేయాలని చెప్పి అట్లా కుప్పి దగ్గరికి మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఇరిటేట్ చేసి వచ్చేసిన. సో ఇంకా పూజకి అన్ని ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి అనమాట. జస్ట్ దీపం పెట్టేయాలి అంతే. సో ఇంకా ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేస్తున్నా. అండ్ నేను చేసిన 3 ప్రసాదాలు కూడా తెచ్చి దేవుడి దగ్గర పెట్టేసినాం అనమాట. సో ఇంకా నేను బొట్టు పెట్టుకొని అందరు బొట్టు పెట్టేసుకున్న తర్వాత ఇంకా మంచి ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసినాము. సో ఫస్ట్ అయితే ఈ కంకణం కట్టడానికి ట్రై చేసిన, బట్ అది చాలా చాలా చిన్నగా అయిపోయింది అనమాట. అందుకే ఐ వాజ్ లుకింగ్ ఎట్ మై హస్బెండ్. సో ఇంకా మంచిగా ఫాస్ట్గా వెళ్ళేసి ఇంకొకటి ప్రిపేర్ చేసుకొని వచ్చి సో ఫైనల్లీ అది అయితే ట్రై చేసేసినాము. సో ఇంక ఇక్కడ నుంచి మంచిగా ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేసినాం అనమాట ఉగాది పచ్చడి చేయడము. యాక్చువల్లీ మా హస్బెండ్ జాలి, బట్ ఈజ్ లైక్ ఏం కాదు నువ్వే వేసుకో ఇయర్ కూడా అన్నట్టు హీ లెఫ్ట్ ఇట్ అనమాట. మమ్మీ వస్తే ఎందుకు చెప్పలేదు అని అంటది, బట్ చేయనన్నాడు మా. అయితే ఇంకా దీంట్లో ఫస్ట్ అయితే నేను లాస్ట్ ఇయర్ కూడా బెల్లంతోనే స్టార్ట్ చేసిన. సో ఇయర్ కూడా బెల్లంతోనే స్టార్ట్ చేసిన. అండ్ నాకు మా చెల్లికి పెద్ద రిపేట్ జరిగింది అనమాట. మా చెల్లి సాల్ట్ వేస్తారని వేయరని, ఫైనల్లీ మా డాడీ అయితే వేయాలి అని చెప్పిండు. సో ఇంకా నేనైతే ఈ ఇయర్ సాల్ట్ మిస్ చేసేసిన అనమాట. సో ఫస్ట్ అయితే మొత్తం బెల్లం యాడ్ చేసేసిన. అండ్ మా చెల్లి అది దాగిన తర్వాత ఏమి పానకమా అని అడిగింది. సో అట్లా జరిగింది మా ఉగాది పచ్చడి అయితే. ఇంకా నేనైతే నానబెట్టుకేసుకున్నాం ముందే, కాకపోతే బెల్లం కూడా సోక్ చేసుకోవచ్చు అంట. నేను మర్చిపోయాను యాక్చువల్లీ. సో లాస్ట్ టైం కూడా నేను దంచిన బెల్లమే వేసిన. సో ఈసారి కూడా అందుకే అట్లనే వేయాలేమో అని చెప్పి వేసేసిన. అండ్ నేను ఫిల్టర్ చేయలేదు అనమాట. సో ఇంకా డైరెక్ట్ అట్లనే వేసేసిన ఉండి చింతపండు వాటర్ అంతా. అండ్ ఇంకా సైమల్టేనియస్ అన్ని పనులు అయిపోయినాయి ఇప్పటి వరకు. సో చాలా చాలా కష్టపడి బిఫోర్ 10 ఈసారి పూజ అయిపోయింది అనమాట. ఐ వాస్ లైక్ వావ్ ఎంత ఫాస్ట్గా చేసిన నేను అని. లాస్ట్ టైం కూడా త్వరగానే అయిపోయింది, కాకపోతే జస్ట్ 12 o'clock అయింది అనమాట అన్నీ అయిపోయే లోపు. సో ఇంకా అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ నేను కొన్ని ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసిన అనమాట. అండ్ కొంతమంది వాటర్ యాడ్ చేయరు. అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా వేస్తారు కదా. కొంతమంది బనానా యాడ్ చేసుకుంటారు, పుట్నాలు యాడ్ చేస్తారు, కొంతమంది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తారు, అండ్ కొబ్బరి కూడా యాడ్ చేస్తారు కొంతమంది. అండ్ కొంతమంది ప్రొమోగ్రానేట్ సీడ్స్ యాడ్ చేస్తారు. ఐ వాజ్ లైక్ ఏంద్రో ఇదంతా అని అనుకున్నా, బట్ ఎవరి ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. సో మా సైడ్ అయితే అవి ఏం వేయరు అనమాట. ఈవెన్ పుట్నాలు కూడా యాడ్ చేయరు. నేనైతే పుట్నాలు పెద్ద స్టైల్గా తీసుకొని వచ్చినా వేస్తారు అని చెప్పి మా డాడీ ఎవడు వేస్తాడు అని అన్నాడు. సో ఇంకా అట్లా పక్కన పెట్టేసిన అనమాట. సో నేను పుట్నాలు అవి ఏం యాడ్ చేయలేదు. సో మేమైతే ఓన్లీ ఇట్లా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ నేనైతే ఒక మంచి డీసెంట్ అమౌంట్ ఆఫ్ చేసిన అనమాట. మరీ చాలా తక్కువ ఏం చేయలేదు, బికాజ్ అందరం తాగుతాం కదా అని చెప్పి. కానీ లాస్ట్గా అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూర్చున్నా. సో అది ఎట్లుందో అట్లే ఉందన్నమాట. ఈవెన్ నేను ఎవరికి పంచను కూడా పంచలేదు, బికాజ్ ఇంకనే ఉంటా కదా అందరికి ఇస్తాను అనుకున్నా, బట్ ఎవరికి వేయలేదు. మంచిగా వెళ్ళి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూర్చొని. అండ్ ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ ఎలా జరిగింది అండ్ ఎలా అయింది పండగ అన్నది కూడా మీరు ఈ వ్లాగ్లోనే చూస్తారు. సో కంటిన్యూ వాచింగ్ ద వ్లాగ్. బెల్లం అయితే చాలా పెద్ద పెద్ద మెదిగిందనమాట. సో అందుకని చెప్పి కరగట్లేదు. నేను చేత్తో అదుముదామని చూసేటప్పటికి అది మ్యాంగో పీసెస్ అర్థం కావట్లే, అండ్ ఆల్సో బెల్లం అర్థం కావట్లేదు. సో నా చేతికి అయితే గట్టి ఒత్తిన అనమాట అది మ్యాంగో పీస్ చూస్తే. సో అట్లా ఇంకా సరేలే అని చెప్పి లైట్ తీసుకున్నా. సో కొంచెం సేపు ఆగుతాయి ఎట్లయినా కరిగిపోతుందిలే వాటర్లో అని చెప్పి. సో ఇంకా మంచి వాటర్ యాడ్ చేసిన. అండ్ ఇంకా లాస్ట్కి సోంపు యాడ్ చేసేసిన అనమాట. సో మీరు ఎలా చేసుకుంటారో నాకు కమెంట్లో అయిపోయింది. అండ్ ఆల్సో మన వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఆల్సో పాత వీడియోస్ చూడకపోతే డెఫినెట్గా చూసేయండి, చాలా చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో ఈ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ మేక్ దిస్ ఫ్యామిలీ 2K. అట్లా ఫైనల్గా మంచి మిక్స్ చేసేసిన అనమాట ఫర్ ద లాస్ట్ టైం. అండ్ ఇంకా దేవుడికి పెట్టేసి దీపం కూడా పెట్టేయాలి కదా, టైం అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఐ వాజ్ ఇన్ హరీ. సో మేము ఇట్లా లాస్ట్ టైం చిన్న కుండ తీసుకొచ్చాం అనమాట. నేను ఆ బ్లాగ్ కూడా పోస్ట్ చేసిన షార్ట్స్లో. సో మంచిగా అట్లా చిన్న కుండ తీసుకొని వచ్చినాం, సో దట్ దేవుడి దగ్గర పెట్టవచ్చు. అండ్ ఆల్సో పోసేటప్పుడు కూడా గ్లాసెస్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అట్లా కుండతో అని చెప్పేసి. సో ఇంకా అట్లనే దేవుడి దగ్గర పెట్టేసిన అనమాట. సో ఇంకా దాని తర్వాత అయితే ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేసేసినాము. సో మేము 3 మెంబర్సే కాబట్టి మంచిగా కుప్పి ఏమో మాకు వీడియో తీసిండు. అండ్ మేమిద్దరం అయితే పూజ చేసేసినాం అనమాట. చాలా చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ యాక్చువల్లీ ఈసారి నేను మంచిగా అవుట్ఫిట్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఆ సిచ్యువేషన్స్ నేనైతే తీసుకోలేకపోయినా అనమాట.
సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ప్రశాంతంగా మొక్కేసుకున్నాం. అండ్ ఆల్సో ఉగాదికి ఎంతమంది పంచాంగం వింటారు? నాకైతే నేను ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ వినేదాన్ని. బికాస్ మా డాడీ డెఫినెట్గా మార్నింగ్ ఉగాది పూజతో పాటు అది కూడా మ్యాండేటరీగా పెట్టేటోడు. బట్ ఇప్పుడు అదంతా ఏం వినలే అనమాట. బట్ రీల్స్లో వస్తున్నప్పుడు చూసిన అనమాట అటు ఇటుగా. సో మీ అందరు రాసులు ఎలా ఉన్నాయో నాకు కమెంట్స్లో చెప్పండి. నాదైతే ఇట్స్ లైక్ షర్ట్ అండ్ సిట్ అన్నట్టు ఉందన్నమాట. సో అందుకే చెప్పి ఎక్కువ శాతం మాట్లాడకుండా కూర్చుంటున్నా. అంత లేదులేండి, బట్ యా వింటారు కదా నార్మల్గా. సో మీరు ఎవరైనా విన్నారా? అండ్ మీరు అసలు ఎలా ఉన్నాయో లెట్ మీ నో. సో దట్ తెలుసుకుంటాను నేను కూడా ఎవరికి ఎట్లుంది ఇయర్ అని చెప్పేసి. సో అందరికీ వెరీ వెరీ హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ యూ. అండ్ ఇక్కడైతే ఫైనల్లీ అంతా అయిపోయింది అనమాట. అండ్ ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. మంచిగా ఫుడ్ కూడా తినేసి వచ్చేసినాం అనమాట. మా మమ్మీ అయితే ఇప్పుడే ఉగాది పచ్చడి చేయడం స్టార్ట్ చేసింది. సో వచ్చిన తర్వాత అండ్ మా ఇంట్లో అయితే ఇట్లా చిన్న బిందెలో చేసుకుంటారు. సడన్ బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ అయిపోయింది కదా. మనం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం అగైన్. సో మనం ఇట్లా కుప్ప పెట్టుకోవడం అనమాట. ఇగ్నోర్ దాట్. సో పూజ ఎట్లా అయిందో చూసేద్దాం, ఎట్లా అవుతుందో చూద్దాం బేసికలీ. మమ్మీ కష్టపడి ఇవన్నీ నీళ్ళు చేసింది, ఒక్కటే నీళ్ళు చేసింది కష్టపడి. సిల్వర్ వాష్ చేయాలంటే పెద్ద ఉంటారు. దట్స్ వై గైస్ సిల్వర్ కొనుక్కోకండి, వాష్ చేయాలని కష్టపడకండి మా మమ్మీ లాగా. అట్లా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా పూజ అయిపోయింది అనమాట. నేను వచ్చిన 1 hourకి 1.5 hourకి అట్లా. నా తర్వాత ఇది సాయంత్రం భక్షాలు తీసుకుంటున్నాం. నేను మెయిన్గా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చింది దీనికోసమే అనమాట. సుశాంతి మేక్ ద బెస్ట్ భక్షాలు. సో అవైతే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఎంత ఉబ్బరిస్తుంది అంటే అంత ఉబ్బరిస్తుంది, బట్ వీ హ్యావ్ టు. సుశాంతి ఇస్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్. సో మనం జస్ట్ బ్యాచ్ అనమాట. సో లంచ్ చేయాలి. ఎందుకు వచ్చినో ఏం చేస్తున్నావు మమ్మీ వాళ్ళ ఇంటికి అవుతున్నావు? ఐ డోంట్ నో బ్రో. సుశాంతి అట్లా మంచి ప్రెస్ చేసి ఇస్తుండే, నేనైతే నించొని కాల్ చేసిన అనమాట. అండ్ బెల్లం అతుక్కోవడం వల్ల అదంతా అట్లా రెడ్డిష్గా అయింది. అండ్ మంచిగా నేనైతే డిమాండ్ ఫ్యాన్ పెట్టుకొని కాల్ చేసిన, చాలా వరకు కాల్చిన. బట్ దాని తర్వాత ఓపిక అయిపోయింది అనమాట. ఎంతసేపు నేను చాలా ఉబ్బరిస్తుంది అని చెప్పి మా మమ్మీకి ఇచ్చేసిన. సో ఇంకా లంచ్ చేసేసరికి కొంచెం లేటే అయింది అనమాట. సో నా బ్లాగ్ ఇక్కడ వచ్చేసింటే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని అండ్ 2K హిట్ చేయండి. బాయ్.